హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 360 వ్యూ ఇన్ఫో తెలుగు. తెలంగాణలో మొదటిసారిగా ఆన్లైన్లో టెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు జరిగిన ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ తెలుసుకుందాం. సైకాలజీ టాపిక్లో అడిగిన ప్రశ్నలు ఒకసారి చూద్దాం. జీన్ పియాజే యొక్క దశలు ఎన్ని అని ఒక ప్రశ్న అడిగారు. ఉత్తర బాల్య దశ గురించి ఒక ప్రశ్న అడిగారు. ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతంపై ఒక ప్రశ్న అడిగారు. మూర్తిమత్వం నుంచి 2 ప్రశ్నలు అడిగారు. ఎన్సిఎఫ్ గురించి ఒక ప్రశ్న అడిగారు. అభ్యసన బదలాయింపు రకాలకు సంబంధించి ఒక ప్రశ్న అడిగారు. డిస్గ్రాఫియా గురించి ఒక ప్రశ్న అడిగారు. కోల్బర్గ్ ప్రకారం వ్యక్తులు ఈ దశను చేరుకోలేరు అనే ప్రశ్న అడిగారు. 1 నుంచి 5వ తరగతి వరకు 60 మంది పిల్లలు ఉంటే ఎంతమంది టీచర్స్ అవసరం అవుతారు అని ఒక ప్రశ్న అడిగారు. బ్రూనర్ సిద్ధాంతంపై ఒక ప్రశ్న అడిగారు. 5Eలో దశల గురించి ఒక ప్రశ్న అడిగారు. కోహ్లర్ సిద్ధాంతంపై ఒక ప్రశ్న అడిగారు. ఉపగమ సంఘర్షణ టాపిక్ నుంచి ఒక ప్రశ్న అడిగారు. దమనంపై ఒక ప్రశ్న అడిగారు. నాయకత్వ రకాల గురించి ఒక ప్రశ్న అడిగారు. బంధుర పరిశీలన అభ్యసన సిద్ధాంతానికి మరో పేరు అనే ప్రశ్న అడిగారు. క్రింది వానిలో గెస్టాల్ట్ వాది ఎవరు అని ప్రశ్న అడిగారు. SQ4Rలో క్యూ అంటే ఏమిటి అనే ప్రశ్న అడిగారు. సైన్స్ సబ్జెక్ట్ మీద వచ్చిన ప్రశ్నలు చూద్దాం. సాపేక్ష సాంద్రత టాపిక్ మీద ఒక ప్రశ్న అడిగారు. మినిమేటా వ్యాధి రావడానికి కారణం, ఎండమిక్ జీవులు, CFCని విస్తరించమని అడిగారు. హృదయం టాపిక్కి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు. ఖరీఫ్ మరియు రబీ ఏ భాషా పదాలు అని అడిగారు. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా, పాలిమర్ దారం క్రింది వానిలో ఏది, ఈ ప్రశ్నలు అడిగారు. మ్యాథ్స్ సబ్జెక్టులో అడిగిన ప్రశ్నలు చూద్దాం. సంకీర్ణ సంఖ్యలపై ఒక ప్రశ్న అడిగారు. శాతాలు, వైశాల్యాలు, త్రికోణమితి టాపిక్ పైన 2 ప్రశ్నలు అడిగారు. సమితులు టాపిక్ మీద ఒక ప్రశ్న, సరాసరి నుండి 1, నిష్పత్తి నుండి 1, చక్రవడ్డీకి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు. రూట్స్ నుంచి ఒక ప్రశ్న అడిగారు. పూరక కోణం, సంపూరక కోణంకు సంబంధించి ఒక ప్రశ్న అడిగారు. తెలుగు సబ్జెక్ట్ నుంచి అడిగిన ప్రశ్నలు చూద్దాం. మసజస తతగా ఏ వృత్త పద్యం అని అడిగారు. వసుధ విత్వత్తర్థం అడిగారు. కవి కోకిల బిరుదుగల తెలంగాణ కవి ఎవరు అని అడిగారు. ఆమ్రేడిత సంధి నుంచి ప్రశ్న, ప్లుతం గురించి 1, అపరిచిత పద్యం నుండి అపరిచిత గద్యం నుండి అడిగారు. గీముకి ప్రకృతి ఏంటి అని అడిగారు. వృద్ధులు అని వేటిని అంటారు అని అడిగారు. అబల జీవితం రచన ఎవరిది అనే ప్రశ్న అడిగారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. ఎర్రర్ ఫైండింగ్ టాపిక్ పైన ఒక ప్రశ్న అడిగారు. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ నుండి ఒక ప్రశ్న అడిగారు. లెటర్ రైటింగ్ నుండి ప్లంబర్లో సైలెంట్ లెటర్ ఏంటి అనే క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ ట్యాగ్ నుండి ఒక ప్రశ్న అడిగారు. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక ప్రశ్న అడిగారు. అన్ని గ్రామర్ టాపిక్స్ కవర్ చేస్తూ అడగడం జరిగింది. ఈ టాపిక్స్కి సంబంధించి PDFs డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు జాయిన్ అవ్వగలరు. ఇప్పుడు చర్చించుకున్న ప్రశ్నలకు సరౌండింగ్ టాపిక్స్ని చదవడం ద్వారా టెట్లో మంచి మార్కులు సాధించవచ్చు. తర్వాత జరిగే ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా అందరికంటే ముందు మన వీడియో మీకు చేరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.